కోసం నిర్మించిన 7 గదులున్నాయి. వాటికి ఎదురుగా శత్రువులను ఎదుర్కోవడానికి వీలుగా చిన్న చిన్న రంధ్రాలతో మనిషి పట్టేంత నిర్మాణాలున్నాయి. ఈ రంధ్రాల ద్వారా సైనికులు అవతల వారికి కనపడకుండా తమని తాము రక్షించుకుంటూ కోటపైకి వచ్చినటువంటి శత్రువులపై దాడి చేయొచ్చు. ఇక ఇక్కడి నుండే తుపాకుల ద్వారా కింద ఉన్న వారిని కాల్చవచ్చు. అంతేకాకుండా కోటపైకి పాకుతూ వస్తున్న వాళ్లకు పైనుంచి రాళ్లు గాని వేడివేడి పదార్థాలు కాని వేసేందుకు వీలుగా నిర్మించారు. 3వ అంతస్తులో ఇటుకలతో నిర్మించిన 7 సైనిక గదులు, వాటి ముందు విశాలమైన స్థలం ఉంటాయి. స్థలం మధ్యలో పొడవైన స్తూపం ఉంది. ఇది బ్రిటిష్ వారి కాలంలో వారి జెండా ఎగరేసేందుకు నిర్మించినట్లు చెప్తారు. అంతేకాకుండా దీని పైకెక్కి దూరంగా వస్తున్న శత్రువులను కూడా పసిగట్టవచ్చట. ఒకప్పుడు ఈ స్తూపం పైకి ఎక్కడానికి వీలుగా ఒక ఇనుపనిచ్చెన కూడా ఉండేది. కానీ ప్రమాదాలు జరగకుండా దాన్ని తర్వాత తొలగించారని చెప్తారు. భారత జాతీయ పతాకాన్ని నిరంతరం ఎగరవేయడం కోసం దేశమంతా కొన్ని ఎత్తైన స్తూపాలను ఎన్నిక చేసినప్పుడు కొండారెడ్డి బురుజు 5వ స్థానంలో నిలిచింది. విజయనగర సామ్రాజ్యం పాలకులు ఒక యుద్ధ తంత్రంగా శత్రువుల్ని నిరంతరం గమనించేందుకు ఈ